హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఈ 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ కూడా కంటిన్యూస్గా పడిన తర్వాత రీసెంట్గా మార్కెట్ స్లైడ్గా పాజిటివ్ ఉండడం వల్ల ఈ స్టాక్స్లో రివర్సల్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ స్టాక్స్లో ప్రస్తుతం కనుక మనం మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక 10 to 20% రిటర్న్స్ ఒక వితిన్ 1 monthలో మనం ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. ఆ 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్, వన్ బై వన్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 5 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి L&T హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. L&T హౌసింగ్ ఫైనాన్స్ అప్రాక్సిమేట్లీ 110 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి అరౌండ్ 85 లెవెల్ దగ్గర కొంత రివర్సల్ వచ్చి మళ్ళీ కూడా మార్కెట్ స్లైడ్గా డౌన్ ట్రెండ్ అంతా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పడిందనమాట. ప్రస్తుతం మనం చూస్తే కనుక కొంత రివర్సల్ అనేది వచ్చింది. మనకి లాస్ట్ 3 daysగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొంత స్టాక్లో రివర్సల్ వచ్చింది ఫ్రెండ్స్. అరౌండ్గా 76 రూపీస్ దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకొని కొంత ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. మార్కెట్ కూడా స్లైట్గా పాజిటివ్ ఉంది కాబట్టి ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. 75 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి ఇప్పుడు కూడా. ఈ స్టాక్లో మనం 75 బిలో స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. స్టాక్ రేపు కనుక మార్కెట్ పాజిటివ్ ఉండి స్టాక్ కూడా స్లైట్గా అప్ సైడ్ మూమెంట్ ఇస్తే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ టార్గెట్ కింద మనం 86 కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 86 మన ఫస్ట్ టార్గెట్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 5%. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ 90 అలాగే 96 దాకా కూడా వెళ్ళొచ్చు. ఈవెన్ 100 దాకా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 18% రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఇక్కడ నుంచి. మన స్టాప్ లాస్ వచ్చేసరికి అరౌండ్గా ఒక 6 పాయింట్స్ డౌన్లో పెట్టుకుంటాం. స్టాప్ లాస్ 6% డౌన్లో పెట్టుకుంటాం. మనం రేపు మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మినిమం టార్గెట్స్ వచ్చేసరికి 85, 90 అలాగే 98 రూపీస్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది స్టాక్. ఒకవేళ మీరు కనుక ఒక 3 weeks to 1 month హోల్డ్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ కోసం. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి LIC హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. LIC హౌసింగ్ ఫైనాన్స్ కూడా కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చిన తర్వాత అక్కడ M-షేప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కంటిన్యూస్గా పడిపోయింది అనమాట. ఓవరాల్గా ఒక 530 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కంటిన్యూస్గా పడిపోయి అరౌండ్ 365 లెవెల్స్ దాకా వచ్చి ఇప్పుడు మనం చూస్తే కనుక కొంత రివర్సల్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడి నుంచి రివర్సల్స్ కూడా ఇదివరకు వచ్చాయి ఫ్రెండ్స్. మల్టిపుల్ టైమ్స్ రివర్సల్స్ వచ్చాయి. ఇది కూడా మనకి ఈరోజు కూడా స్లైట్గా పాజిటివ్గానే క్లోజ్ అయింది స్టాక్ అనేది. ఈ స్టాక్లో కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతం స్టాక్ 380 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. 388 రూపీస్ దగ్గర ఉంది. రేపు మార్నింగ్ మార్కెట్ పాజిటివ్గా అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే బెస్ట్ లెవెల్ వచ్చేసరికి 400 బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. స్టాప్ లాస్ వచ్చేసరికి మనం 365 బిలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. రేపైనా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా 400 బ్రేక్ అయిన తర్వాతైనా ఇన్వెస్ట్ చేయండి. వన్స్ 400 బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే మినిమం టార్గెట్ 450 to 475 లెవెల్స్ అనే మన టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఎవ్రీ టైం కూడా 475 లెవెల్స్ టెస్ట్ చేసింది మల్టిపుల్ టైమ్స్. మన టార్గెట్ వచ్చేసరికి 475 పెట్టుకుంటాం. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 500 to 520 లెవెల్స్కి వెళ్ళొచ్చు. బట్ మినిమం టార్గెట్ వచ్చేసరికి 400 బ్రేక్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేయండి. 450 అలాగే 475 మన టార్గెట్స్ కింద పెట్టుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ లెవెల్కి కొంత కింద పెట్టుకోండి. అరౌండ్ 360 లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి ఈ స్టాక్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. స్లైట్ రివర్సల్ వచ్చింది. బట్ ఏదైతే కొంత రౌండ్ నెంబర్ ఉంది వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్. లేదు రేపు మార్కెట్ పాజిటివ్ ఉంటే ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ కోసం LIC హౌసింగ్ ఫైనాన్స్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి IEX ఫ్రెండ్స్. IEX కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్న స్టాక్ అనమాట. బట్ రీసెంట్ టైమ్స్లో మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవడం వల్ల ఈ స్టాక్ కూడా స్లైట్గా పడి ఏదైతే బౌన్స్ బ్యాక్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ 4 daysలో 3 days కంటిన్యూస్గా రైజ్ అయింది స్టాక్. ఈరోజు కూడా అరౌండ్గా 3 to 4% రైజ్ అయింది అనమాట. ఈ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. వెయిట్ చేసి 440 లెవెల్స్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు అరౌండ్గా. 455 లెవెల్ అబోవ్ బై చేయండి. 475 to 500 మన టార్గెట్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ నుంచి ఒక 50 పాయింట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అప్రాక్సిమేట్లీ 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కూడా ఫర్దర్గా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనండి. రీసెంట్ టైమ్స్లో ఆ లెవెల్ దగ్గర నుంచే కంటిన్యూస్ ఫాల్ వచ్చింది కాబట్టి అక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని పడవచ్చు అనమాట. అందువల్ల 455 లెవెల్ బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఇది మన థర్డ్ షార్ట్ టర్మ్ స్టాక్ అనమాట. దీంట్లో కూడా మనం రివర్సల్ అనేది చూసాం. అలాగే ఫోర్త్ స్టాక్ బట్ స్లైట్
రిస్కీ స్టాక్. ఒకవేళ మీరు కనుక కొంత స్లైట్ రిస్క్ తీసుకుందాము అనుకుంటే కనుక ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. హెచ్ఎఫ్సిఎల్ అనమాట, కంటిన్యూస్ ఫాల్ తర్వాత అరౌండ్ 95 రూపీస్ అరౌండ్గా అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత అరౌండ్ 55 రూపీస్ దగ్గరకు వచ్చి లాస్ట్ 3 డేస్ బట్టి కొంత స్లైట్ పాజిటివ్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఏదైతే ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ స్టాక్ మనం 70 అబోవ్ బై చేయడం బెటర్. సో 70 అబోవ్ బై చేయండి. బై చేసి మినిమం టార్గెట్ 76 అలాగే 80 లెవెల్స్ మన మినిమం టార్గెట్స్ అనమాట. అంటే ఒక 10% మనం మినిమం టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 90 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ మనం 56 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. సో లేదు అనుకుంటే ఇంకా తక్కువ స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే 60 దగ్గరైనా 8% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి అప్ టు 90 దాకా కూడా మన టార్గెట్ అనేది సెట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ కొంత స్లైట్ రిస్కీ స్టాక్. మీరు కొంత రిస్క్ తీసుకుందాం అనుకుంటేనే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మన 4 స్టాక్స్. అలాగే 5th స్టాక్ వచ్చేసరికి లోదా ఫ్రెండ్స్. లోదా కూడా ఆఫ్టర్ ఏదైతే ఐపీఓ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా రైజ్ అవుతున్న స్టాకు. రీసెంట్గా ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా పడి ఇప్పుడు లాస్ట్ 3 డేస్ బట్టి కొంత రివర్సల్ అనేది కనిపించింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 3 డేస్ బట్టి కొంత రివర్సల్ కనిపించింది. స్టాక్ స్లైడ్గా ప్రస్తుతం రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ 867 రూపీస్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో 885 బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో మినిమం టార్గెట్ వచ్చేసరికి 920 to 930 లెవెల్స్ మనం పెట్టుకోవచ్చు. సో 880 లెవెల్ దాటినండి, 885 లెవెల్ దాటినండి. 885 దాటిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో మినిమం స్టాప్ లాస్ పెట్టుకోండి అరౌండ్గా 860 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని 885 బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. సో ఒక 30 పాయింట్స్ అలా స్టాప్ లాస్ పెట్టుకోండి. సో పెట్టుకుని 885 అబోవ్ బ్రేక్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 920 to 930 లెవెల్స్ మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కనుక సో అప్ టు 1000 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్ వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది మన 5th స్టాక్ అనమాట, లోదా. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 5 స్టాక్స్ షార్ట్ టర్మ్ స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఐఎక్స్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ కొంత రిస్కీ స్టాక్. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు స్మాల్ అమౌంట్స్ పెట్టండి, లేదు అనుకుంటే అవాయిడ్ అనేది చేయొచ్చు. అలాగే 5th స్టాక్ వచ్చేసరికి లోదా ఫ్రెండ్స్. లోదా వచ్చేసరికి 885 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. 30 పాయింట్స్ అలా స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ 900, 928 అలాగే మనకి ఇంకా అది కూడా బ్రేక్ అయితే అప్ టు 1000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవి ఈ 5 స్టాక్స్ ఫ్రెండ్స్. సో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయండి. మార్కెట్ పాజిటివ్గా ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.